మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800 3030. రాజకీయ దురంధరుడు, కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు, ఉద్యమ సూర్యుడు, నిత్య చైతన్య స్ఫూర్తిదాత అయిన సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. యేచూరి సర్వేశ్వర సోమయాజీ కల్పకం దంపతులకు జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు మేనల్లుడిగా గుర్తింపు పొందారు. సీతారాం తల్లి కల్పకం, మోహన్ కందా సోదరి. ఇది ఇలా ఉంటే సీతారాం యేచూరికి ముగ్గురు సంతానం. కుమార్తె ఎడిన్బరోలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉండగా కుమారుడు జర్నలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరో కుమారుడు చదువును కొనసాగిస్తున్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన సీతారాం విద్యాభ్యాసం ఢిల్లీలో కొనసాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన సిబిఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో BA ఆనర్స్ చదివిన సీతారాం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో MA ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, PG రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులై విద్యావేత్తగా గుర్తింపు పొందారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన సీతారాం అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. హిందుస్థాన్ టైమ్స్ లో కొన్నాళ్ల పాటు ఆయన కాలమిస్ట్ గా పనిచేసేవారు. విశ్రాంత పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన యేచూరి రాజకీయ ప్రస్థానం 1974లో SFI ద్వారా ప్రారంభమైంది. JNU విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఎన్నికైన సీతారాం ఆ మరుసటి ఏడాది CPM సభ్యుడిగా ఎంపికయ్యారు. 1978లో అఖిల భారత SFI సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. CPMలో అంచెలంచెలుగా ఎదిగిన సీతారాం 1985లో కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. 1988లో కేంద్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ఆయన 1999లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపికయ్యారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారాం మోదీ ప్రభుత్వాన్ని చట్టసభల్లో ఉక్కిరిబిక్కిరి చేశారు. పార్లమెంట్ను అడ్డుకోవడాన్ని సమర్థించిన సీతారాం ప్రజాస్వామ్యబద్ధ పాలనలో పార్లమెంటును అడ్డుకోవడం చట్టబద్ధమైన అంశంగా పేర్కొన్నారు. CPM 5వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీతారాం అలుపెరగని పోరాట నేతగా గుర్తింపు పొందారు. విశాఖలో జరిగిన CPM మహాసభలో ఆయన పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సీనియర్ కామ్రేడ్ S. రామచంద్రన్ పిళ్ళై పోటీ నుంచి వైదొలగడంతో సీతారాం ఎన్నికయ్యారు. 2015 మార్చి 3న జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సీతారాం కీలక సూచనలు చేశారు. బడ్జెట్ సవరణలకు యేచూరి చేసిన ప్రతిపాదనలు మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయి. బడ్జెట్ సవరణ ప్రతిపాదనలకు సభ ఆమోదం తెలపడంతో యేచూరి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజ్యసభ చరిత్రలో ఇలాంటి ప్రతిపాదనలు జరగడం 4వసారిగా యేచూరి ప్రతిపాదనలు గుర్తింపు పొందాయి. అమెరికా విదేశాంగ విధానాన్ని యేచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని సీతారాం తీవ్రంగా వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ యేచూరి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని యేచూరి వాదించారు. అమెరికా సైనిక జోక్యంతోనే ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని యేచూరి ధ్వజమెత్తేవారు. పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కకుండా సైన్యం జోక్యం చేసుకుంటోందని యేచూరి పలుమార్లు ఆక్షేపించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.